ఎవరైనా చెప్తారు కదా మనకు, నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు అని. కానీ అలా చెప్పేవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడతారు మరియు ఏడుస్తారు. నిన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని ఎప్పుడూ కూడా బాధించకు. నువ్వు అలా చేశావు అంటే మాత్రం ఏదో ఒకరోజు నీ హృదయం నీ దగ్గరే ఉన్నా కూడా దాన్ని ప్రాణంగా చూసుకునేవారు మాత్రం నీ దగ్గర ఉండరు. మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని పైకి మాత్రం తీపి మాటలు చెప్పడం నాకు రాదు. ఎవరినైతే మనవాళ్ళు అనుకుంటాను, నిజంగా అనుకుంటాను. ఎవరిని అయితే వదిలేశాను, అంతే, నిజంగా వదిలేశాను. గర్వం అనేది ఎప్పుడూ కూడా చాలా ఆకలిగా ఉంటుంది. దానికి ఇష్టమైన భోజనం మన బంధాలు. ఒకసారి దానితో కలిసి ఉన్నావు అంటే నిన్ను అందరికీ దూరం చేస్తుంది. ప్రతి ఒక్కరికి నువ్వు చేసిన పనులకు సమాధానం చెబుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకోరు. అందరికీ నువ్వేంటో, నేనిలా ఎందుకు చేశాను అని అర్థమయ్యేలా చెప్తూ పోలేవు కదా. అప్పుడప్పుడు మీరు ఏమీ చేయకపోయినా ఈ ప్రపంచానికి తప్పుగానే అర్థమవుతారు, చెడ్డవాళ్ళుగా కనపడతారు. ఎందుకంటే మీరు వారికి నచ్చినట్లు చేయలేదు కాబట్టి. ప్రపంచం మొత్తం మంచిగా ఎప్పుడు మారిపోతుంది అంటే జనాలు ఒకరి గురించి ఇంకొకరికి చెప్పడం మానేసినప్పుడు. నీ గురించి నీకే చెప్పినప్పుడు ఏ బాధ ఉండదు కదా. ఇవాళ రేపు ప్రపంచం ఇలా అయింది అంటే మనం మన జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పాత వారిని మర్చిపోతాము. వారి విలువ మనకి గుర్తుండదు. వారు మనకి ఎంత సహాయం చేసింది కూడా గుర్తు ఉండదు. ఎవరికైతే బంధాల విలువ తెలిసి ఉంటారో వారు చిన్న విషయాలకు బాధపడినా కూడా తరువాత చెప్తే అర్థం చేసుకుంటారు. అదే ఏ వ్యక్తులకైతే బంధాలు విలువ ఇవ్వని వారు ఉంటారో వారు ఎన్ని చెప్పినా కూడా వినరు. ఆ బంధాన్ని కూడా తెంచేసుకుంటారు. మాటలు తక్కువగా మాట్లాడు, పనులు ఎక్కువగా చేయి. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలకు తక్కువగా వినబడుతుంది కానీ ఎక్కువగా కనబడుతుంది. నమ్మకం మరియు ప్రేమ, ఈ రెండు ఎలాంటి విషయాలు అంటే అంత త్వరగా ఏర్పడవు. ఒకవేళ వచ్చినా కూడా అంత త్వరగా పోవు. ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా అవి తిరిగి రావు. నువ్వు మాట్లాడినా కూడా, నువ్వు పలకరించినా కూడా నీకు రిప్లై రావడం లేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ మనసులు నీకు ఇక చోటు లేదని. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్మి మన దగ్గర ఉన్నదంతా వాళ్ళ అవసరాలకు ఇచ్చేస్తాం కానీ వాళ్ళు మనల్ని నిండా ముంచేసి నవ్వుతూ వెళ్ళిపోతారు. మంచివారిలో ఒక మంచి విషయం ఉంటుంది. అది ఏంటి అంటే నీకు చెడ్డ సమయం నడుస్తున్నప్పుడు కూడా వారు మంచిగానే ఉంటారు నీతో. కానీ చెడ్డవాళ్ళు నీ సమయంలో మాత్రం నీకు కనబడకుండా వెళ్ళిపోతారు. ఈ మనిషి అయితే తమ మనసులో ఉన్న ఎమోషన్స్, తాను చేసే పనులతో పోరాడడం నేర్చుకుంటాడో అతడు తన జీవితంలో విజయం సాధించినట్టే. ఈ ప్రపంచం మొత్తం నువ్వు ఒక తప్పు చేస్తే నిన్ను వేలెత్తి చూపుతుంది కానీ నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం నువ్వు 1000 తప్పులు చేసినా కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. ఎవరిని కూడా అంత దగ్గరికి రానివ్వకు. నీ జీవితంలో ఒకవేళ వారు వెళ్ళిపోతే నీ జీవితం మొత్తం అంధకారం అవుతుంది. నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచి వాళ్ళ కంటే మనల్ని ముంచే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి.